అందరికీ నమస్కారం. నేను మీ జగన్మోహిని. ఆంధ్రప్రదేశ్‌లో 10వ తరగతి చదివే విద్యార్థినులందరి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే నూతనంగా రూపొందించబడినటువంటి తెలుగు పరిమళం అనే పేరుతో ముద్రించబడిన 10వ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలో ప్రత్యక్ష దైవాలు అనే మొట్టమొదటి పాఠంలో 5వ విభాగానికి ప్రతి ఒక్కరికి స్వాగతం పలుకుతూ మనం 7వ వచనం వరకు పాఠ్యాంశాన్ని బోధించుకున్నాం. ఇప్పుడు 5వ విభాగంలో 8వ పద్యం, 9వ పద్యం, 10వ పద్యం, 11వ వచనం వీటి గురించి తెలుసుకుందాము. 8వ పద్యం చాలా ముఖ్యమైనటువంటి పద్యం. స్టార్ గుర్తు ఉంది చూడండి. ఇది ప్రతిపదార్థానికి వచ్చేటటువంటి పద్యం అన్నమాట. ఈ ప్రతిపదార్థాన్ని కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా పాఠ్యాంశ బోధన చూద్దాం. 8, 9, 10, 11 ఏం చెప్తున్నాడు? పతివ్రత పంపగా నువ్వు వచ్చావని చెప్పి ఇంతవరకు నీకు చాలా విషయాలు చెప్పాను, కానీ ఇవన్నీ కూడా నీ మీద ఇష్టంతో చెప్పలేదు నేను. ఎందుకంటే నువ్వు చెయ్యకూడని పని ఒకటి చేశావు, అధర్మవర్తనుడవై సంచరించావు. అదేమిటో చెప్తాను విను అని చెప్పి ఇంతకుముందు 7వ వచనంలో మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం. అక్కడ వరకు కథ నడిచింది. ఇప్పుడు ఈ విభాగంలో ధర్మవ్యాధుడు కౌశికునితోటి ఇంకా ఏం చెప్తున్నాడో చూద్దాం. ఎంతయు వృద్ధులై తమకు నీవొకరుండవ తెప్పగాగ నచ్చంత ముదంబునన్ బ్రతుకు తల్లిని దండ్రిని నుజ్జగించి నిశ్చింతుడవై సదాధ్యయనశీలత వారి అనుజ్ఞలేక ఏకాంతమయమయన్ వెడలి తక్కట నీవు గరంబు క్రూరతన్. ఎంతయు వృద్ధులై, ఎంతయు అంటే ఎంతో, చాలా, వృద్ధులై, వృద్ధులు ప్లస్ ఐ, ముసలివారైనటువంటి నీ తల్లిదండ్రుల్ని తమకు నీవొకరుండవే తెప్పగాక, నీ తల్లిదండ్రులకి తమకు అంటే వారికి, మెమ్మ నాన్నలకు నీ ఒకరుండవే, నువ్వొక్కడవే, తెప్పగాక, తెప్ప అంటే ఆధారము అని అర్థం. నువ్వొక్కడవే ఆధారమై ఉండగా అత్యంత ముదంబునన్ బ్రతుకు తల్లిని తండ్రిని నొజ్జగించి, నిన్ను చూసుకుని వాళ్ళెంతో మురిసిపోతూ విద్యాభ్యాసం పూర్తయి తిరిగొస్తావు, వాళ్ళని చక్కగా చూసుకుంటావు అనే ఆలోచనతోటి వాళ్ళు సంతోషంగా జీవిస్తూ ఉంటే అలాంటి తల్లిదండ్రుల్ని ఉజ్జగించి విడిచిపెట్టి నిశ్చింతుడవై, నీకేమాత్రము ఆలోచన లేకుండా సదాధ్యయనశీలత, ఇంకా వేదాధ్యయనం చేయాలి అనేటటువంటి కోరికతోటి వారి అనుజ్ఞ లేక, వేదాధ్యయనం చేయాలి అని కోరిక మంచిదే, కానీ వారి అనుజ్ఞ తీసుకుని రాలేదు. నువ్వు ఇంటికి వెళ్ళమని చెప్పిన గురువు గారి మాటల్ని తిరస్కరించి తల్లిదండ్రుల అనుజ్ఞ తీసుకోకుండా, అంటే వాళ్ళ మాట తీసుకోకుండా, వాళ్ళ అనుమతి పొందకుండా ఏకాంతమయన్ వెడలి తక్కట, ఏకాంతమా నీ ఒక్కడివే నిర్ణయం తీసుకుని ఈ విధంగా వెడలితివి. ఇలా దేశ సంచారం చేస్తూ ఇంకా జ్ఞానాన్ని సంపాదించాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నావు. నీవు గరంబు క్రూరతన్, కరంబు క్రూరతన్, క్రూరత అంటే చెడు తలంపుతో, కఠినత్వంతో, ఇది దుర్మార్గపు ఆలోచన సుమా కౌశిక మహాముని. అత్యంత క్రూరతన్, కరంబు అంటే మిక్కిలి, చాలా, నువ్వు చేసిన పని చాలా తప్పు. ఈవేళ తల్లిదండ్రులు వద్దన్నా కూడా వినకుండా నేను ఇతర దేశాలు వెళ్ళిపోవాలి, నేను అక్కడే చదువుకోవాలి, అక్కడే స్థిరపడాలి అని చెప్పి ఉన్న ఊరుని కన్న తల్లిదండ్రుల్ని కూడా వదిలేసి ఆనందంగా బ్రతకాలి అనేటటువంటి పిల్లలు ఒక్కసారి ఈ విషయంలో ఆలోచించుకోవాలి ఈ పద్యం విన్న తర్వాత. ఇంకా ఏం చెప్తున్నాడు? నీక వగచి బగచి నిర్భిన్న హృదయులై విగత చక్షులైరి వినవే వారలరిగి ఇంకనైనా నమ్ముదు సళ్ళ యుగ్ర శోకవహ్ని నార్పవయ్యా. నీకోసం వాళ్ళు ఏడిచేడిచి ఉన్నారయ్యా. వగచి వగచి అంటే దుఃఖించి దుఃఖించి, ఇక్కడ 2 సార్లు ఎందుకండి? వగచి అని ఒక్కసారి వాడితే చాలు కదా. వగచి అంటే దుఃఖించనే కదా. ఒకే పదాన్ని 2 సార్లు వాడడం ఎందుకు అని మనకు సందేహం రావచ్చు. అంటే ఆ బాధ వర్ణనాతీతము అని చెప్పడానికి ఆ పదాన్ని 2 సార్లు ఉపయోగించడం జరిగింది అక్కడ.
వగచి వగచి దుఃఖించి దుఃఖించి అంటే ఏడిచేడిచి సొమ్ముసిల్లిపోయిందిరా పాపం అంట, ఏడిచేడికి మూర్చపోయాడంట, అంటే విపరీతమైన బాధ అన్నమాట. అలా దుఃఖించి దుఃఖించి వాళ్ళు నిర్భిన్న హృదయులై, భిన్నమైన హృదయం అంటే గుండె బద్దలైపోయిన అంటాను చూడండి, గుండె బద్దలైపోయిందంట, నా గుండె పగిలిపోయిందంట. అలా కొడుకు నిర్ణయానికి వాళ్ళు తట్టుకోలేక నిర్భిన్న హృదయులై విగత చక్షులైరి ఏడిచేడిచి వాళ్ళ కళ్ళు కూడా పోయాయ్యా, గుడ్డి వాళ్ళైపోయారు. విగత చక్షులు అంటే పోయిన కన్నులు గలవారు, అంటే కంటి చూపును కూడా కోల్పోయారు పాపం. వారలరిగి ఇటుపైనైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకనైనా ఆ ముదుసళ్ళు అంటే ఆ ముసలివారైనటువంటి నీ తల్లిదండ్రుల యొక్క యుగ్ర శోకవన్నీ, చాలా ఉగ్రము అంటే భయంకరమైన శోకం, అంటే చాలా బాధపడుతున్నారు. ఆ తల్లిదండ్రుల యొక్క వహిని అంటే అగ్ని, యుగ్ర శోక వహిని, వాళ్ళ యొక్క దుఃఖాగ్నిని ఆర్పవయ్యా. ఎప్పటికైనా నువ్వు వెళ్ళి నీ ప్రేమ చేత వాళ్ళ శోకాన్ని తీర్చి గుండెలు బద్దలైపోయేలా, గుండెలు అవిసేలా దుఃఖిస్తున్న నీ తల్లిదండ్రుల యొక్క శోకాగ్నిని ఆర్పడానికి ప్రయత్నించు, వాళ్ళకి సంతోషాన్ని కలిగించు అని చెప్పి ధర్మవ్యాధుడు కౌశికునితోటి చెప్తున్నాడు. అనినా కౌశికుండతనికి ఇట్లని 11వ వచనం. ఇలా అనగానే కౌశికుడు ధర్మవ్యాధుడితోటి ఇలా అంటున్నట్ట. ఎలా అంటున్నాడో మరో వీడియోలో మనం పాఠ్యాంశాన్ని కొనసాగించుకుంటూ తెలుసుకుందాం. ఇందులో 8వ పద్యము ప్రతిపదార్థం, చాలా ముఖ్యమైనటువంటి పద్యం. ఎంతయు వృద్ధులై, చూడండి ఎంతయు అంటే చాలా, వృద్ధులు ప్లస్ ఐ ముసలివారైనా, తమకు వారికి అంటే మీ తల్లిదండ్రులకు, నీవు ఒకరుండవే నీ ఒక్కడివే, తెప్ప అంటే ఆధారము, కాగా అయి ఉండగా, అత్యంత చాలా, ముదంబునన్ సంతోషంతో బ్రతుకు జీవించేటటువంటి తల్లిని ప్లస్ తండ్రిని, అమ్మా నాన్నలను ఎంతో ఆనందంతో నిన్ను చూసుకుని మాకేం లోటు లేదు మా అబ్బాయి ఉన్నాడు అని చాలా ఆనందంతో జీవించేటటువంటి మీ అమ్మా నాన్నలను ఉజ్జగించి విడిచిపెట్టి నిశ్చింతుండవు ప్లస్ అయి ఆలోచన లేని వాడవై, సదాధ్యయనశీలత వేదాధ్యయనం చేయాలనే స్వభావంతో వారి ప్లస్ అనుజ్ఞ వారి అనుమతి లేకుండానే, ఈ ప్లస్ మెయిన్ ఇమ్మెయిన్ అంటే త్రికసంధన మాట. ఇక్కడ కొన్ని అన్నీ రాయలేకపోయినా ప్రతిపదార్థం రాసేటప్పుడు చాలా మట్టుకు సంధి పదాలని మనం అక్కడ తెలియజేస్తే ప్రతిపదార్థం చాలా బాగుంటుంది అన్నమాట రాసేటప్పుడు. లేకుండానే ఈ విధంగా, ఇమ్మెయిన్ అంటే ఈ విధంగా, ఏకాంతము అంటే ఒక్కడివే, అక్కట అయ్యో, అక్కట అంటే అర్థం ఏమిటి, అయ్యో అక్కట అయ్యయ్యో, ఇవన్నీ ఆశ్చర్యార్థక పదాలు, దుఃఖాన్ని తెలియజేసే పదం అన్నమాట ఇక్కడ. అక్కట అయ్యో, నీవు కరంబు చాలా, క్రూరతన్ కఠినత్వంతో వెడలితివి, ఇంటిని విడిచిపెట్టావు, చాలా చెడు ఆలోచనతో నువ్వు ఇంటిని విడిచిపెట్టొచ్చావయ్యా. ఎక్కడైనా ఇంటికి వెళ్ళి నీ తల్లిదండ్రుల్ని సంతోషపెట్టి చక్కగా వాళ్ళ దుఃఖాగ్నిని నువ్వు చల్లార్చి వాళ్ళకు ఆనందాన్ని ఇచ్చి నువ్వు ఆనందంతో ఉండి సుఖంగా జీవించు అని చెప్పి ధర్మవ్యాధుడు కౌశిక మహర్షికి చెప్పగానే, కౌశిక మహాముని ధర్మవ్యాధుడితో ఇంకా ఏం చెప్పాడు అనేది తర్వాత వీడియోలో మనం పాఠ్యాంశాన్ని కొనసాగించేటప్పుడు తెలుసుకుందాం. విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియో చేసే అవకాశాన్ని నాకు కలిగించండి. ఈ వీడియోలన్నీ కూడా 10వ తరగతి విద్యార్థులందరూ చక్కగా వినియోగించుకుంటారని ఆశిస్తూ మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు ధన్యవాదాలు.